తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించింది కోదండరామ్ గారు. ఆ రోజు ఎంతో ఎత్తేశారు ఎవరు, కేసీఆర్ గారు, కోదండరామ్. ఈరోజు కోదండరామ్ గారు ఎవరైనా తెలియదు అనడంలో ఎంతవరకు సమంజసం? ఎప్పుడు అనలేదండి. అది ఇటీవల మీడియాలో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. అనలేదు. ఒక విషయం, కోదండరామ్ గారు ఒక్కళ్ళే ముఖ్య భూమిక పోషించినారని అంటే చాలా పొరపాటు. అనేక మంది పోషించారు, అనేక మంది వారి భూమిక పోషించినారు. ముఖ్య భూమిక ఎవరు పోషించినారు? ప్రజలు గమనించినారు, ప్రజలు ఓటేసినారు. రాజకీయ చేసి కన్వీనర్గా పనిచేశారు కదండి. కన్వీనర్గా పనిచేసినారండి. కన్వీనర్గా పనిచేస్తే ఆయన ఒక్కడే ముఖ్య భూమిక పోషించి ఇంకెవరు పోషించలేనట. మేమందరం కూడా మా భూమిక మేము పోషించినాము. మా భూమిక మేము పోషించినాము. భూమిక పోషించి దేనికోసం పోషించాము? మాలాంటి వాళ్ళు అనేక మంది మేమంతా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసినాము, విద్యార్థి ఉద్యమాలలో కొట్లాడినాము, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్న అనేక మంది ఈ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం అయి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారితో కూడా ఉన్నారు. వారొక్కరే కాదు కదా, బోల్డ్ ఎంతమంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు, బోల్డ్ ఎంతమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కోదండరామ్ గారినే కాదు, అమరులైన దాదాపు 1158 మంది దాదాపు కావచ్చు, వీళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో కూడా సమయం లేనంతగా ఉన్నారు కేసీఆర్ గారు. అసలు అమరుల కుటుంబాలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా కేసీఆర్ విఫలమయ్యారంటున్నారు. నిరాధారమైన ఆరోపణలు, నిరాధారమైన వీరందరినీ కూడా కరివేపాకులా వాడుకొని వదిలేశారు కేసీఆర్ గారు. నేను కూడా ఒక లాయర్గా నేను నా వృత్తి చేసుకుంటూ నేను ప్రజా ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసినాను. తెలంగాణ సాధన కోసం కొట్లాడాను. నేను ఎక్కడ కనిపించలేదు. మరి నన్ను పిలిచి ఎందుకు ఇచ్చినారండి? వాడుకొని వదిలేసేస్తే నన్ను పిలిచి ప్రధాన కార్యదర్శికి ఎందుకు చేస్తున్నారు కేసీఆర్ గారు? అంటే మీకు ప్రభుత్వంలో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి మంచి పరిచయం ఉంది కాబట్టి ఆయన ద్వారా లాబింగ్ చేసి మీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కేసులన్నీ కూడా మీరు చూసుకునేవారు, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు. పొరపాటు. నాకన్నా 5 సంవత్సరాలు చిన్నవారు జగదీశ్వర్ రెడ్డి గారు. నేను 1996 నుంచి తెలంగాణ ఉద్యమంలో సంస్థలు పెట్టినవాడిని. ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసము మంత్రి పదవికి, డిప్యూటీ స్పీకర్, క్యాబినెట్ హోదా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసి ఎప్పుడైతే ఈ ఉద్యమం కోసం బయటకు వచ్చినారో అప్పటి నుంచి వారి నాయకత్వంలోకి వెళ్ళిపోయి పనిచేస్తాం. అప్పటి నుంచి తెలంగాణ మహాసభకు ఫౌండర్ జనరల్ సెక్రటరీని, తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ని ఫౌండర్ జనరల్ సెక్రటరీని, ఇవి కాకుండా అనేక సంస్థలకి అడ్వైజర్ని. అట్లనే టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ నేను. టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ నేను. నా సేవలు గమనించి ఇచ్చింది అని మీరే వాటిని చాలా చిన్నగా చేసినట్టుగా ఐఎమ్ ఫీలింగ్ ఇన్సల్టెడ్ బికాస్ యు ఆర్ సేయింగ్ దట్ దిస్ పొజిషన్ ఈస్ గివెన్ టు మీ జస్ట్ బికాజ్ ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ మిస్టర్ జగదీశ్వర్ రెడ్డి. నో, కాదు. ఆయన గొప్పతనాన్ని, నా సేవల్ని రెండింటిని కించపరిచినట్టుగా ఉంది ఈ ప్రశ్నను. ప్లీజ్ దయచేసి మీరు ఉపసంహరించుకోండి. కాదు, ఇది అట్లా కాదు. మీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు అంటారు. డెఫినెట్గా నా సేవలు గమనించి తర్వాత నా సేవలు పార్టీకి ఉపయోగించమని, పూర్తి టైం ఇవ్వమని, పూర్తి సమయం ఇవ్వమని అన్నారు. నేను పూర్తి సమయం, ఆ ప్రాక్టీస్ కూడా నేను పక్కన పెట్టేసిన. పూర్తి సమయం పనిచేస్తాను. తెలంగాణ సాధించుకున్నది దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ప్రజలకి అర్థమయ్యే భాషలో బంగారు తెలంగాణ సాధించుకున్నాము, బంగారు తెలంగాణ చేసుకుందామని. అదే కార్యక్రమంలో ఇప్పుడు అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి.